హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 సబ్జెక్ట్ నుండి క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్ చూద్దామండి. ఇది C20 అలానే C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ చూసే ముందు అసలు క్లిప్పర్ అంటే ఏంటో చూద్దాం. క్లిప్పింగ్ మీన్స్ కటింగ్ అండ్ రిమూవింగ్ ఏ పార్ట్. ఓకే, క్లిప్పర్ అంటే ఏంటి? కట్ చేస్తుంది అలానే రిమూవ్ చేస్తుంది ఒక పర్టికులర్ పార్ట్ని. A clipping circuit is a circuit which removes the undesired part of the waveform and transmits only desired part of the signal. అంటే మనకి ఈ వేవ్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఇది నథింగ్ బట్ వన్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఈ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనకి వన్ కంప్లీట్ సైకిల్ అంటే పాజిటివ్ అలానే నెగిటివ్ కలిపి వన్ కంప్లీట్ సైకిల్ అంటాం. నాకు ఈ పాజిటివ్ పార్ట్ వద్దు. ఓకే, అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ పార్ట్ని ఎలా ట్రీట్ చేస్తాం? అన్డిజైర్డ్ పార్ట్, మనకు కావాల్సింది కాదు. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ నెగిటివ్ పార్ట్, అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది మనకు కావాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటాము? డిజైర్డ్ పార్ట్ అంటాం. అంటే ఈ డిజైర్డ్ పార్ట్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఏది? ఈ సిగ్నల్లోనే అన్డిజైర్డ్ పార్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి అంటే రిమూవ్ చేసేస్తుంది. డిజైర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ డిజైర్డ్ పార్ట్ మాత్రమే ట్రాన్స్మిట్ చేసేదాన్ని క్లిప్పర్ అంటాం. ఓకేనా? క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్. మనకి క్లిప్పర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అండి. ఏంటి ఆ 3 టైప్స్ అంటే సిరీస్ క్లిప్పర్స్, షంట్ క్లిప్పర్స్నే ప్యారలల్ క్లిప్పర్స్ అని కూడా అంటాము. అలానే కాంబినేషన్ క్లిప్పర్స్ని డ్యూయల్ క్లిప్పర్స్ అంటాం. ఓకే, అగైన్ సిరీస్ క్లిప్పర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, అన్బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్ అండ్ బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్. ఈ క్లాసిఫికేషన్ చూసిన తర్వాత అసలు సిరీస్ క్లిప్పర్స్ అంటే ఏంటి, ఇక్కడ రాసిన ప్రతి ఒక్క టైప్కి డెఫినేషన్ కూడా చూద్దామండి. ఇప్పుడు ఈ సిరీస్ క్లిప్పర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తామని చెప్పాం కదా, అన్బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్ అండ్ బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్. అగైన్ ద అన్బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటా 2 టైప్స్? పాజిటివ్ అన్బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్ అలానే నెగటివ్ అన్బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్. అలానే బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, పాజిటివ్ బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్ అండ్ నెగటివ్ బయాస్డ్ సిరీస్ క్లిప్పర్స్. ఓకే, ఇవన్నీ కూడా సిరీస్ క్లిప్పర్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఏంటి? సెకండ్ టైప్ ఏమన్నాం? షంట్ ఆర్ ప్యారలల్ క్లిప్పర్స్ అన్నాం కదా. ఆ షంట్ ఆర్ ప్యారలల్ క్లిప్పర్స్ కూడా 2 టైప్స్ అండి, అన్బయాస్డ్ షంట్ క్లిప్పర్స్, బయాస్డ్ షంట్ క్లిప్పర్స్. అగైన్ అన్బయాస్డ్ షంట్ క్లిప్పర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, పాజిటివ్ అన్బయాస్డ్ షంట్ క్లిప్పర్స్, నెగటివ్ అన్బయాస్డ్ షంట్ క్లిప్పర్స్. అలానే బయాస్డ్ షంట్ క్లిప్పర్స్ కూడా 2 టైప్స్, పాజిటివ్ బయాస్డ్ షంట్ క్లిప్పర్స్ అండ్ నెగటివ్ బయాస్డ్ షంట్ క్లిప్పర్స్. దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్. ఇప్పుడు ఒక్కొక్క టైప్కి డెఫినేషన్ చూద్దామండి. ఫస్ట్ ఏమన్నాము? క్లిప్పర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అన్నాము కదా, సిరీస్ క్లిప్పర్స్ అని. ఫస్ట్ సిరీస్ క్లిప్పర్ అంటే ఏంటి చూద్దాం. సిరీస్ క్లిప్పర్ డెఫినేషన్ వచ్చి ద డయోడ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద అవుట్పుట్. డయోడ్ అనేది అవుట్పుట్కి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనకి సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే, మనకి క్లిప్పర్స్ అనేవి ఏంటి? నాన్ లీనియర్ వేవ్ షేపింగ్కి ఎగ్జాంపుల్స్ కదా. ఓకే, క్లిప్పర్స్, క్లాంపర్స్ ఇవన్నీ కూడా నాన్ లీనియర్ వేవ్ షేపింగ్కి ఎగ్జాంపుల్స్. మరి ఈ క్లిప్పర్స్లో మనకి మెయిన్ బేసిక్ కాంపోనెంట్స్ అంటే ఎక్కువగా మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి అంటే ఒక ఐడియల్ డయోడ్ అలానే రెసిస్టర్. మెయిన్గా మనం క్లిప్పర్స్లో ఈ 2నే యూజ్ చేస్తాము. ఓకే, ఏంటవి? డయోడ్ అలానే రెసిస్టర్స్. ఇప్పుడు మనం సిరీస్ క్లిప్పర్ అంటున్నాం కదా, డెఫినేషన్ ఏమని రాసాము? ద డయోడ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ అంటే V0, అలానే ఇక్కడ ఇన్పుట్ ఇలా తీసుకుంటాం. దిస్ ఈజ్ ద ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ ద అవుట్పుట్ వోల్టేజ్ టేకెన్ అక్రాస్ ద లోడ్ రెసిస్టర్. ఓకే, ఇది వచ్చి RL అవుతుంది. ఇదేమో డయోడ్ D. సిరీస్ క్లిప్పర్ అంటే సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు వేసింది సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ అండి. ఓకే, సిరీస్ క్లిప్పర్ అంటే ద డయోడ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద అవుట్పుట్. ద అవుట్పుట్ ఈజ్ టేకెన్ అక్రాస్ ద లోడ్ రెసిస్టర్, అందుకే అవుట్పుట్ లోడ్ రెసిస్టెన్స్ అని రాసాము. ఇది సర్క్యూట్ వచ్చి సిరీస్ క్లిప్పర్స్ పాజిటివ్. ఓకే, పాజిటివ్ సిరీస్ క్లిప్పర్స్. అదే నెగటివ్ సిరీస్ క్లిప్పర్ అయితే ఏమవుతుంది అంటే ఈ డయోడ్ అనేది ఇలా రివర్స్లో కనెక్ట్ చేస్తాం.
ఓకే, నెగటివ్ సిరీస్ క్లిప్పర్ అయితే డయోడ్ అనేది ఇలా రివర్స్లో కనెక్ట్ చేస్తాము. ఓకేనా. మళ్ళీ సిరీస్ క్లిప్పర్స్లో మనం అన్బయాస్డ్ అన్నాము, అలానే బయాస్డ్ అని కూడా అన్నాం కదా. అన్బయాస్డ్ అంటే ఇదే. బయాస్డ్ అంటే ఏమీ లేదు, ఒక డీసీ సప్లైని ఎక్స్ట్రా కనెక్ట్ చేయడాన్ని ఇప్పుడు ఇది ఏమంటున్నాం, ఓన్లీ సిరీస్ క్లిప్పర్ అంటున్నాము. మరి ఇది ఇప్పుడు ఈ సింపుల్గా దీన్ని ఏమంటామంటే అన్బయాస్డ్. బయాస్డ్ అంటే మనం ఒక డీసీ సోర్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం, అదే బయాస్డ్. ఇక్కడ ఏమి మనం ఏ డీసీ సోర్స్ని ఇవ్వలేదు కాబట్టి ఇది ఏమవుతుంది అంటే అన్బయాస్డ్ సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ అవుతుంది. అదే బయాస్డ్ సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ సింపుల్గా ఒక డీసీ సోర్స్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఈ డీసీ సోర్స్ అనేది ఎప్పుడైతే యాడ్ చేస్తామో యాడ్ చేసిన సర్క్యూట్ మనం ఏమంటాము అంటే బయాస్డ్ సర్క్యూట్ అంటాం. ఇలా కనెక్షన్ అనేది ఇలా ఉంది అంటే బయాస్డ్ పాజిటివ్ సిరీస్ క్లిప్పర్ అవుతుంది ఇది. ఓకే, ఎప్పుడైతే ఈ డీసీ సోర్స్ లేదో దాన్ని ఏమంటామంటే అన్బయాస్డ్ పాజిటివ్ సిరీస్ క్లిప్పర్ అంటాం. అదే డయోడ్ అనేది ఇలా కనెక్ట్ చేసాము ఈ ప్లేస్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ డయోడ్ని ఇలా కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే నెగటివ్ సిరీస్ క్లిప్పర్ అన్బయాస్డ్. అదే ఈ డీసీ సోర్స్తో పాటు ఉందనుకోండి దాన్ని ఏమంటాం నెగటివ్ సిరీస్ బయాస్డ్ క్లిప్పర్ అంటాం. అర్థమైందా అండి. నెక్స్ట్ షంట్ క్లిప్పర్స్. షంట్ క్లిప్పర్స్ డెఫినేషన్ ఏంటి? ద డయోడ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద అవుట్పుట్. అంటే డయోడ్ అనేది దేనికి ప్యారలల్గా ఉంటుందంట, అవుట్పుట్కి. ఇది కదా, ఇది వచ్చి అవుట్పుట్ V0 అవుతుంది. మనం ఏమేం కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తామని చెప్పాం క్లిప్పర్స్లో, మెయిన్గా డయోడ్ అండ్ రెసిస్టర్ కదా, ఇదేమో ఇన్పుట్. ఓకే, ఇది మీకు షంట్ క్లిప్పర్స్ డయాగ్రామ్ అండి. ఇది కూడా షంట్ పాజిటివ్ క్లిప్పర్ అనమాట ఇది. ఓకే, షంట్ పాజిటివ్ క్లిప్పర్. ద డయోడ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ లోడ్ రెసిస్టెన్స్. మళ్ళీ దీనిలో కూడా ఏమని చెప్పాను, బయాస్డ్ ఉన్నాయి అలానే అన్బయాస్డ్ ఉన్నాయి కదా. ఇది అన్బయాస్డ్కి సంబంధించి. అదే బయాస్డ్ అని ఎప్పుడవుతుంది, దీనికి ఒక బ్యాటరీ అంటే డీసీ సోర్స్ అనేది కనెక్ట్ చేస్తే దాన్ని బయాస్డ్ షంట్ క్లిప్పర్ అంటాం. మరి దానిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈ సర్క్యూట్ వచ్చి షంట్ క్లిప్పర్ విత్ పాజిటివ్, లేదంటే పాజిటివ్ షంట్ క్లిప్పర్స్. ఇది సోర్స్ కూడా ఇలా కనెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటాం, ఇదే సర్క్యూట్ని ఏమంటాము బయాస్డ్ షంట్ పాజిటివ్ క్లిప్పర్ అంటాం. అదే బయాస్డ్ షంట్ నెగిటివ్ క్లిప్పర్ అయితే సర్క్యూట్లో ఉన్న ఈ డయోడ్ అనేది ఇలా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, డయోడ్ అనేది ఇలా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇది మీకు షంట్ అలానే సిరీస్ క్లిప్పర్స్ యొక్క డెఫినేషన్స్ అండి. నెక్స్ట్ ఏమున్నాయి, కాంబినేషన్ క్లిప్పర్స్. కాంబినేషన్ క్లిప్పర్స్నే మనం ఏమంటామంటే డ్యూయల్ క్లిప్పర్స్ అని అంటాము. కాంబినేషన్ అనగానే మనకు అర్థమవుతుంది కదా, ఏదైనా రెండింటిని కలిపితేనే కాంబినేషన్ కదా. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బయాస్డ్ పాజిటివ్ అండ్ బయాస్డ్ నెగిటివ్ క్లిప్పర్స్. అర్థమవుతుందా మీకు? డెఫినేషన్లోనే మనం ఓన్లీ ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లిప్పర్స్ అంటలేదు, ఏమన్నాము బయాస్డ్ పాజిటివ్ అండ్ బయాస్డ్ నెగిటివ్ క్లిప్పర్స్ అంటున్నాం. అంటే ఇక్కడ మనం 2 డయోడ్స్ని యూజ్ చేస్తాము, అలానే 2 సోర్స్ని కంపల్సరీ, ఎందుకంటే బయాస్డ్ అంటున్నాం కాబట్టి ఇలా సోర్స్ అనేది అంటే మనకి సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ 2 ఇదొకటి, అలానే ఇక్కడ ఒక డయోడ్ తీసుకుంటే ఇలా 2 డయోడ్స్ 2 డీసీ సోర్స్లు కూడా ఉంటాయి. దాన్ని ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బయాస్డ్ పాజిటివ్ అండ్ బయాస్డ్ నెగిటివ్ క్లిప్పర్ అంటాం. ఇంకో సెంటెన్స్ రాసాను చూడండి. when a portion of both positive and negative of each half cycle of the input voltage is to be clipped. అంటే మనం ఈ సిగ్నల్ అనేది ఇస్తున్నాం, దిస్ ఈజ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ క్లిప్పర్స్లో ఏమవుతాయి అంటే ఇలా మనం ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాం కదా, ఈ ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్లో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఇటువైపు ఓకే మొత్తం మనకి వేవ్ ఇలా, అలానే ఇట్లా డాటెడ్స్గా రిప్రజెంట్ చేశాను కదా, ఇది వేవ్ అనుకుంటే ఇక్కడ కట్ అవుతుంది, అలానే ఇక్కడ కట్ అయింది చూడండి. ఇది మొత్తం వేవ్, ఇది డాటెడ్ లైన్స్ వేవ్. బట్ వేవ్ అనేది ఎక్కడికి వచ్చింది,
ఇలానే అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ అవ్వాల. ఇక్కడ ఈ పార్ట్ పాజిటివ్ పార్ట్ క్లిప్ అయ్యింది, అలానే నెగిటివ్ పార్ట్ కూడా క్లిప్ అయ్యింది. ఇలా మనకి మొత్తం సైకిల్ ఉండగా పర్టికులర్ ఈ లెవెల్ వరకే క్లిప్ అయ్యింది అంటే మీనింగ్ ఏంటంటే బయాస్డ్, అంటే సమ్ డీసీ వోల్టేజ్ అనేది అక్కడ అప్లై చేసాం కాబట్టి ఆ పర్టికులర్ లెవెల్ వరకు ఉన్న వేవ్ మాత్రమే క్లిప్ అవుతుంది. అంటే మీకు కాంబినేషన్ క్లిప్పర్స్లో అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బయాస్డ్ క్లిప్పర్స్ చెప్పాను కదా. బయాస్డ్ క్లిప్పర్స్ అంటే ఇన్ ఆర్డర్ టు ఫిక్స్ ద క్లిప్పింగ్ లెవెల్ టు ద డిజైర్డ్ అమౌంట్, ఇలా అనమాట. ఒక పర్టికులర్ అమౌంట్ దగ్గర మాత్రమే క్లిప్ అవుతుంది. ఏ డీసీ బ్యాటరీ మస్ట్ ఆల్సో బి ఇంక్లూడెడ్. ఇది ఇలా ఎప్పుడవుతుంది అంటే ఇలా పర్టికులర్ ఒక పార్ట్ వరకే క్లిప్ అవుతుంది ఎప్పుడంటే డీసీ బ్యాటరీ అనేది కనెక్ట్ చేసినప్పుడు. అలా కనెక్ట్ చేసిన క్లిప్పర్స్ని మనం బయాస్డ్ క్లిప్పర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఆ బయాస్డ్లో మనకి పాజిటివ్ ఉంటుంది, అలానే నెగిటివ్ ఉంటుందని చెప్పాము కదా. మరి ఆ పాజిటివ్ క్లిప్పర్స్ అంటే ఏంటి, అలానే నెగిటివ్ క్లిప్పర్స్ ఏంటో కూడా చూద్దామా. పాజిటివ్ క్లిప్పర్స్ అంటే ఏ క్లిప్పర్ సర్క్యూట్ విచ్ క్లిప్స్ ఆఫ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇది మనకి ఇన్పుట్ సిగ్నల్. ఓకే, దిస్ ఈజ్ ద ఇన్పుట్. ఇక్కడ మనకి డెఫినేషన్ ఏమన్నారు, ఏ క్లిప్పర్ సర్క్యూట్ విచ్ క్లిప్స్ ఆఫ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్. ఇది ఒక కంప్లీట్ సైకిల్. ఓకే, ఇదొక హాఫ్ సైకిల్ అవుతుంది, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది. దీనిలో మనకి ఏమంటున్నారు, విచ్ క్లిప్స్ అంటే ఏంటి, కటింగ్ అండ్ రిమూవింగ్. ఏ పార్ట్ని రిమూవ్ చేయాలంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ అనేది ఏమీ ఉండదు, ఓన్లీ నెగిటివ్ మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. ఈ పార్ట్ ఉంటుంది మనకి ఇలా రావాలి కదా సైన్ వేవ్, బట్ పాజిటివ్ పార్ట్ అనేది క్లిప్ అయిపోయింది. దాన్నే పాజిటివ్ క్లిప్పర్స్ అంటాం. అంటే మీరు షంట్ తీసుకున్నా, సిరీస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా పాజిటివ్ క్లిప్పర్స్కి మాత్రం ఇదే డెఫినిషన్. ఓకే, a clipper circuit which clips off the positive half cycle. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. పాజిటివ్ క్లిప్పర్స్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది క్లిప్ అయిపోతుంది, అంటే ఓన్లీ నెగిటివ్ సైకిల్స్ మాత్రమే ప్రజెంట్ అవుతాయి. ఏ క్లిప్పర్ సర్క్యూట్ విచ్ క్లిప్స్ ఆఫ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇది ఇన్పుట్ అయితే మీకు ఇక్కడ ఏమంటున్నారు, ఏ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది క్లిప్ అయిపోతుంది, అంటే ఓన్లీ పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఏం రావాలి, ఇలా నెగిటివ్ రావాలి కదా, బట్ రాదు, క్లిప్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్ సైకిల్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతాయి, ఓన్లీ పాజిటివ్ సైకిల్ మాత్రమే ప్రజెంట్ అవుతాయి. నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది క్లిప్ అయిపోతుంది. దట్ ఈస్ ద నెగిటివ్ క్లిప్పర్స్. ఓకే, ఇవి చూడగానే మీకు ఏదో ఒక వేవ్ ఫార్మ్స్ గుర్తు రావాలి, ఆల్రెడీ మీరు చదివేశారు. ఏమి గుర్తు వస్తాయి ఇవి చూడగానే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ ఇలానే ఉంటుంది కదా. ఓకే, క్లిప్పర్స్ అనగానే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ అనేది గుర్తు రావాలి. ఇవండి మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్. ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇవి ఓన్లీ క్లాసిఫికేషన్, దానికి సంబంధించిన డెఫినేషన్సే నేను ఈ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో బయాస్డ్, అన్బయాస్డ్ ప్రతి ఒక్క దానికి టైప్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి డీటెయిల్డ్గా ఒక్కొక్క పార్ట్ చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.